He was not just 70 mm on the cinema, he was 70 mm in real life. And ade kakunda, he is the one who laid the foundations for clean politics మధ్యలో. అనామకుల్ని తీసుకొచ్చి he gave them the opportunity. ఇవాళ తెలుగుదేశం బతికే ఉందంటే ఆయన వేసిన పునాదులు. కోalition గవర్నమెంట్స్ అని ఇవాళ మనం మాట్లాడుతున్నాము. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. దేవీలాల్ గారు రాజకీయాలకి రాష్ట్రం దాటి ఆయనకు బండిలో ఏసీ గీసీ ఏం లేదు ఆ రోజుల్లో. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనరు. ఈ విధంగా మేము వెళ్ళి పనులు చేసిన వాళ్ళమే. సో ద లెగసీ ఆఫ్ నందమూరి కెనాట్ బి డినైడ్, కెనాట్ బి బ్రష్డ్ అండర్ ద కార్పెట్ and cannot be refused. It's as simple as some foolish fellow wants to try, good luck. మీ ఫౌండేషనే తెలుగుదేశం, అక్కడి నుంచి కాంగ్రెస్కి రావడం, ప్రస్తుత తెలుగుదేశం అండ్ జనసేన ఈ కూటమి ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? See, a lot of it is మనం ఈ ప్రయాణం చేస్తూ ఉండగా different circumstances compel us for different steps. And let us see ఏ విధంగా this will evolve అనేది మనం చూడాలి. Let us see, because నందమూరి ఊహించుకొని ఆలోచించి పునాదులు వేసిన తెలుగుదేశం is quite different from what it is today. And it's necessary also the change. But and he's not there to lead us now, unfortunately. But I'm sure Chandrababu Garu is doing his best. He was an excellent backroom boy for Nandamuri Garu. And so he knows the state, and in those days we dealt with the United State, and I was fortunate that I could go and travel all over Andhra, and I still have people there who remember me and recognize me, and I'm gratified. ఖమ్మం పార్లమెంట్ సీట్ అంటే ఒక హాట్ సీట్. సో ఖచ్చితంగా మీరు పోటీ చేస్తున్నారు, కానీ సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు కాబట్టి మీ పేరుని తప్పించారు అని అక్కడక్కడ వినిపిస్తోంది మేడం. మంచిదే, అంతకంటే భాగ్యమా? ఒక రేణుకా చౌదరిని జరపడానికి సోనియా గాంధీ గారిని దించాల్సి వచ్చిందంటే I'll take that as a compliment. So you don't mind? I don't mind. I'll be gratified. Madam ఒప్పుకోవాలనే మా తపన. Okay. She should own Khammam. And Khammam has stood by her. 10 సంవత్సరాలు ఇతర జిల్లాలు ఎక్కడ we didn't give the result which we gave. So she should. That is my demand, my Karyakarta's demand. అంతకంటే భాగ్యమా? వీఆర్ వెరీ హ్యాపీ మేడం వస్తే. నన్ను జరపడానికి సోనియా గాంధీ, డోంట్ రెడ్యూస్ హర్ లెవెల్. షీ ఈజ్ మేడం మిసెస్ సోనియా గాంధీ. షీ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ హర్స్. తర్వాత మాకు వచ్చేదేదో ఇట్స్ ఓకే, వచ్చినా రాకపోయినా, బట్ ఇట్స్ హర్స్. అమేజింగ్. బట్ మీ మూలాలు తెలుగుదేశం కదా మేడం? యువర్ హార్ట్ అండ్ సోల్ స్టిల్ లైస్ ఇన్ టీడీపీ? నాట్ రియలీ. వి గ్రో అప్. చిన్నప్పుడు మనకున్న కోరికలు, ఆలోచనలు వయసుతో పాటు మారుతాయి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ మై గ్రౌండింగ్ వాజ్ ఇన్ టీడీపీ బికాస్ దేర్ వర్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దేర్. మేము ఎంపీలుగా లైవ్ వండి పోస్టర్లు అంటించిన రోజులు ఉన్నాయి. అండ్ రామారావు గారు నార్త్ అంతా తిరిగినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ ఉమెన్ ఆన్ దట్ టీమ్, అండ్ హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ బికాస్ ఆ గ్రాస్ రూట్, ఒక న్యూ పార్టీ, the resistance, the ability to penetrate, to convince the voters, it wasn't easy, and chala matku edurkunnamu. So it was good, but that's a regional party. At some point I had to get out of swimming in the well to swimming in the ocean. te sajati vijati disalaga antaru kada, Congress TDP ఎప్పటికీ కలుసుకోలేవు. కలుసుకోలేనోళ్ళు మొన్నేగా కలిసి పోటీ చేసాం ఇక్కడ తెలంగాణలో. They gave us support. We are grateful for that, and let us see how things evolve. పునాదులు వేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి we have to respond. We can't just sit and say that మేము శత్రువులు కాబట్టి అని. ఆ సిద్ధాంతాలు వేరు, and we have a larger picture to look at. We have a collective responsibility to the nation. Every regional party also contributes to the nation, there's no doubt about it. But their perceptions are naturally limited to their geography. And I feel I needed that growth factor, and I'm deeply grateful to the Congress party because ఒక రాష్ట్ర పార్టీ నుంచి ఒక కేంద్ర పార్టీకి రావటం ఆ బాధ్యతలు మల్టిఫోల్డ్.
and the whole picture changes. So నాకు ఆ అవకాశం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.